ఇవన్నీ ChatGPT లాంటి ఎల్ఎల్ఎమ్స్. కానీ ఇలాంటివి ఎన్ని వచ్చినా ఇవ్వలేనంత షాక్ ప్రపంచానికి చైనా నుంచి వచ్చిన DeepSeek అన్న ఒక AI టూల్ ఇచ్చింది. అసలు ఏంటి DeepSeek? అండ్ గెస్ వాట్, ChatGPTని తయారు చేయడానికి అయిన ఖర్చు కన్నా ఇది తయారు చేయడానికి అయిన ఖర్చు చాలా తక్కువ అంట. అండ్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి 100 times తక్కువ. సో అసలు ఈ DeepSeek అంటే ఏంటి, DeepSeek ని మన లోకల్ సిస్టమ్ లో ఎలా రన్ చేసుకోవాలి, ఇదంతా ఇంట్రో అయిపోయి చూద్దాం. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో గైస్, వాట్ ఈస్ DeepSeek అంటే, DeepSeek అనేది ChatGPT లాంటి ఒక సిమిలర్ LLM. బట్ ChatGPT అనేది US లో బిల్డ్ అయింది, DeepSeek అనేది చైనా నుంచి వచ్చింది. ఓకే, సో మనం ఏమైనా క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ చేయగలదు. మనం ఏదైనా ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటే అలా మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలదు. పైథాన్ ప్రోగ్రామ్ రాయమంటే పైథాన్ ప్రోగ్రామ్ రాయగలదు. పైథాన్ అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా. అండ్ ఒకవేళ అసైన్మెంట్ ఏమైనా రాయమంటే అసైన్మెంట్ కూడా రాయగలదు. సో సిమిలర్ వేలో ఫంక్షన్ అవుతుంది. ఇది వచ్చిన కొన్ని రోజుల్లోనే యాప్ స్టోర్ లో నెంబర్ 1 డౌన్లోడెడ్ యాప్ గా ర్యాంక్ అయింది. సో అది దీని రేంజ్. DeepSeek అనేది ChatGPT కన్నా చాలా తక్కువ కాస్ట్ లోనే బిల్డ్ అయిపోయింది. ఇందాక నుంచి LLM అన్న పదం తెగ వింటున్నాం, కానీ అసలు ఫస్ట్ LLM అంటే ఏంటో చెప్పన్నా అంటే, LLM అనేది జనరల్ హ్యూమన్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నాం ఆ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోగలదు. అండ్ సేమ్ అదే విధంగా అర్థం చేసుకొని రెస్పాన్స్ కూడా సేమ్ మనకు అర్థమయ్యేటట్టు ఇవ్వగలదు. సో ఇది బ్రీఫ్ గా. బట్ అది ఎలా అర్థం చేసుకోగలదు అంటే, ఆ LLM మన దగ్గరికి అంటే యూజర్స్ కి పబ్లిక్ కి రాకముందు ఆ కంపెనీ కొంత ట్రైన్ చేస్తుంది ఆ LLM ని. ఓకే, ఆ ట్రైనింగ్ ప్రాసెస్ లో 3 steps ఉంటాయి. ఒకటి ప్రీ ట్రైనింగ్, రెండో ఫేజ్ సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ ఫేజ్, థర్డ్ది రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో ఈ 3 phases ఉంటాయి అన్నమాట ట్రైనింగ్ లో. సో ఈ 3 phases అయిపోయాక అప్పుడు పబ్లిక్ రిలీజ్ అవుతుంది ఆ LLM. సో ఆ ట్రైనింగ్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే, LLM కొన్ని ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసుకుంటుంది. సో ఆ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసిన ప్యాటర్న్స్ ఉంటాయి కదా, సో ఆ ఐడెంటిఫై చేసిన ప్యాటర్న్స్ ని బేస్ చేసుకొని పబ్లిక్ కి వచ్చాక యూజర్ ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకోగలదు. ఓకే, యూజర్ ఇలా అడుగుతున్నాడు, ఈ క్వశ్చన్ తో ఇలా అడుగుదాం అనుకుంటున్నాడు, సో ఈ క్వశ్చన్ కి ఇది పాసిబుల్ ఆన్సర్ అవ్వచ్చు. సో అది ఫస్ట్ అది అర్థం చేసుకొని అప్పుడు మనకి రెస్పాండ్ అవుతుంది. సో ఇది LLM అనేది బ్రీఫ్ గా అనమాట. బట్ LLM ప్రాసెస్ ఏంటి, అది ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది, ట్రైనింగ్ ఫేజెస్ లో ఆ 3 phases ఉన్నాయి కదా, ఆ 3 phases లో ఏది ఎలా పనిచేస్తుంది, ఇదంతా చెప్పాలంటే ఒక సెపరేట్ వీడియో అవుతుంది. కావాలంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి, ఒక వీడియో చేద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ DeepSeek ఏంటి అంటే, ఒకటి ఇది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఇప్పుడు ఈ DeepSeek ని బిల్డ్ చేయడానికి వాడిన టెక్నిక్స్, అల్గోరిథమ్స్ ఎలా ట్రైన్ చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా డైరెక్ట్గా కంపెనీయే పబ్లిక్కి రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏ యూజర్ అయినా సరే ఈ టెక్నిక్స్ ఏమి యూజ్ చేశారు, ఏ అల్గోరిథమ్స్ వాడారు, ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు, ఆ ట్రైనింగ్ ప్రాసెస్లో ఎలా చెప్పారు కదా 3 phases ఉంటాయని, ఏ ఫేజ్లో ఏది వాడారు, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ చూడొచ్చు. సో దీన్ని ఓపెన్ సోర్స్ అంటాం. వేరేస్ ఈ ChatGPT కానీ, క్లౌడ్ కానీ, జెమినై కానీ, ఇవన్నీ ఏంటంటే క్లోజ్డ్ సోర్స్. సో వీటిలో ఏ టెక్నిక్స్ వాడారు, ఎలాంటి అల్గోరిథమ్స్ ఇంప్లిమెంట్ చేశారు, ఎలా ట్రైన్ చేశారు, ఇదంతా పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉండదు. ఓకేనా, ఉట్టి ఆ కంపెనీ వాళ్ళకే తెలుస్తుంది. సో ఓపెన్ సోర్స్ అనేది ఒక బెనిఫిట్. రెండోది, ఇది రీజనింగ్ క్వశ్చన్స్కి చాలా బాగా ఆన్సర్ చేస్తుంది DeepSeek అనేది. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక మ్యాథ్స్ క్వశ్చన్ ఏదైనా అడిగారు అనుకోండి, ఆ మ్యాథ్స్ క్వశ్చన్కి ఏదైనా ఒక 2-3 అప్రోచెస్ ఉంటే అది ఏ అప్రోచ్ తీసుకుంది, ఆ అప్రోచే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి, సో దీని థాట్ ప్రాసెస్ అంతా కూడా మనకు చూపిస్తుంది. జనరల్గా ఏమవుతుంది, మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మిగతా LLMs అంటే ఇప్పుడు ChatGPT కానీ, జెమినై కానీ ఏదైనా సరే మనం ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ అది ఆ ఆన్సర్ ఇవ్వడానికి అది ఎలా ఆలోచించింది, ఇదంతా మనకు కనిపించదు. ఇదంతా దాని బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. బట్ ఈ DeepSeekలో ఏమవుతుంది, అది ఎలా ఆలోచిస్తుంది, ఏ థాట్ తర్వాత ఏ థాట్ వచ్చింది, అది ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చూస్ చేసుకుంది, ఎందుకు చూస్ చేసుకుంది, సో దాని థాట్ ప్రాసెస్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఏదైనా మ్యాథ్స్ క్వశ్చన్ ఏదైనా అడిగినప్పుడు అది ఎలా సాల్వ్ చేస్తుంది, అది ఎలా ఆలోచిస్తుంది అన్నది మనకు కనిపిస్తుంది. సో దాని ద్వారా మనం కూడా నేర్చుకోవచ్చు. సో ఇదొక బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి, దీని API రేట్స్ చాలా తక్కువ. API అంటే ఏంటి, APIని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇదంతా నేను మన ఛానల్లో కమింగ్ వీడియోస్లో చెప్తా, సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో ఈ API రేట్స్ చాలా తక్కువ. అండ్ లాస్ట్ బెనిఫిట్ వచ్చి, ఇది మనం ఇంటర్నెట్ లేకుండా కూడా యూస్ చేసుకోవచ్చు. జనరల్గా మిగతా LLMs అన్నిటికీ ఏంటంటే యూస్ చేసుకోవడానికి ఇంటర్నెట్ ఉండాలి, బట్ దీనికి అక్కర్లేదు. మన సిస్టంలో కూడా రన్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ లేకుండా. అది ఎలా అన్నది నేను డెమోలో చూపిస్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్ ఏంటంటే, ChatGPTకి ఎందుకు అంత ఎక్కువ బడ్జెట్ అయింది, DeepSeekకి ఎందుకు అంత తక్కువ బడ్జెట్ అయింది. సో ఆ విషయం తెలియాలంటే మీకు ఆ ట్రైనింగ్ ప్రాసెస్ కోసం తెలియాలి. ఓకే, సో ఇందాక చెప్పా కదా ట్రైనింగ్ ప్రాసెస్లో 3 phases ఉంటాయని. ఫస్ట్ ఫేజ్ ఏంటి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ప్రీ ట్రైనింగ్ ఫేజ్ అది. ఓకే, ఈ ఫేజ్లో ఏమవుతుందంటే, పబ్లిక్గా అవైలబుల్ ఉన్న ప్రతి టెక్స్ట్ బుక్స్, వికీపీడియాలో ఉన్న పేజెస్, ఆర్టికల్స్, న్యూస్ జర్నల్స్, ఇంకా అన్ని పబ్లిక్గా ఎంత ఉంటే అంత డేటా కూడా దానికి ఫీడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కొన్ని ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసుకుంటుంది. అది ఈ ఫేజ్లో జరుగుతుంది. ఈ ఫేజ్లో ప్యాటర్న్స్ అవి ఐడెంటిఫై చేసుకున్నాక నెక్స్ట్ ఫేజ్ ఏంటి, సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్. ఆ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, హ్యూమన్స్ ఉంటారు కదా, అంటే ఆ కంపెనీ ఎంప్లాయీస్. సపోజ్ ఇప్పుడు DeepSeekకే తీసుకుందాం, DeepSeek ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మోడల్కి చెప్తారు, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఇవ్వాలి, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఇవ్వాలి, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఇవ్వాలి. సో క్వశ్చన్ ఆడేస్తాడు, ఆ క్వశ్చన్కి ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ కూడా ఆడేస్తారు. సో దీని ద్వారా ఏమవుతుంది, అప్పుడు ఆ LLM నేర్చుకుంటుంది, ఓకే ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇలాంటి ఆన్సర్ ఇవ్వాలి, ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇలాంటి ఆన్సర్ ఇవ్వాలి. సో ఇలా నేర్చుకున్నాక థర్డ్ ఫేజ్, అండ్ ఇది ట్రైనింగ్ లో లాస్ట్ ఫేజ్.
ఈ ఫేజ్ లో ఏమవుతుందంటే ఆ కంపెనీ ఎంప్లాయీస్ LLM కి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఏదో ఒక ర్యాండమ్ క్వశ్చన్స్ ఏదో ఒకటి అడుగుతారు, అది వాళ్ళు చేసుకున్న ప్లానింగ్ బట్టి ఆ క్వశ్చన్స్ కి అది కొన్ని ఆన్సర్స్ ఇస్తుంది. అప్పుడు ఆ ఆన్సర్స్ లో ఇది గుడ్ ఆన్సర్, ఇది బ్యాడ్ ఆన్సర్, ఇది ఎలా చెప్పాలి ఎలా చెప్పకూడదు అని ఫీడ్బ్యాక్ దానికి ఇస్తాం. ఫర్ సపోజ్ మనం ఆ LLM కి అడిగాం హౌ ఆర్ యూ అని. హౌ ఆర్ యూ అన్నప్పుడు జనరల్ గా ఏం అవ్వాలి, ఐఎమ్ ఫైన్ అనో లేకపోతే ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ అనో రావాలి. ఇది ఒక గుడ్ ఆన్సర్ గా కన్సిడర్ చేస్తాం జనరల్ గా మనం. ఇప్పుడు మనం హాయ్ హౌ ఆర్ యూ అన్నదానికి LLM హూ ఆర్ యూ అని ఇచ్చింది అనుకోండి, అది బ్యాడ్ ఆన్సర్ కదా. సో ఇది బ్యాడ్ ఆన్సర్ అని చెప్పి ఆ ఎంప్లాయీస్ దానికి చెప్తారు. అప్పుడు అది నేర్చుకుంటుంది. హౌ ఆర్ యూ అని అడిగినప్పుడు హూ ఆర్ యూ అని చెప్పకూడదు, ఇది ఒక బ్యాడ్ ఆన్సర్ అని అది నేర్చుకుంటుంది. సో ఈ ప్రాసెస్ అలా కంప్లీట్ అయిపోతుంది, ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు అది పబ్లిక్ రిలీజ్ అవుతుంది. సో ఈ ట్రైనింగ్ ప్రాసెస్ వల్ల ChatGPTకి ఎందుకు ఎక్కువైంది, DeepSeek ఎందుకు తక్కువైంది అంటే DeepSeek వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం వాళ్ళు ఫస్ట్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఈ రెండే ఫాలో అయ్యారు. అంటే ప్రీ ట్రైనింగ్ ఫేజ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫేజ్, ఈ రెండే ఫాలో అయ్యారు. సెకండ్ స్టెప్ వదిలేశారు. సెకండ్ స్టెప్ ఏంటి, సూపర్వైజ్ ఫైన్ ట్యూనింగ్ ఫేజ్. అంటే క్వశ్చన్ ఆడేస్తాడు, ఆన్సర్ కూడా ఆడేస్తాడు కదా, ఆ ఫేజ్ ని వదిలేశారు. ఆ ఫేజ్ వదిలేయడం వల్ల ఇది తక్కువైంది. అండ్ అకార్డింగ్ టు ChatGPT మీరు ఇక్కడ రిజల్ట్ చూడొచ్చు, ఓపెన్ AI అన్నది ఈ సెకండ్ స్టెప్ లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది, అందువల్ల దాని బడ్జెట్ పెరిగిపోయింది, దీనికి బడ్జెట్ తక్కువైంది. ఈ సెకండ్ స్టెప్ వదిలేశారు కాబట్టి ఇంకా డెమో చూద్దాం రండి. ఫస్ట్ అసలు మనం ఈ DeepSeek R1 మోడల్ ని బ్రౌజర్ లో ఎలా రన్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, DeepSeek అని కొడితే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ deepseek.com ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ ఈ స్టార్ట్ నౌ అని బటన్ ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేశాక మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఓకే, కొన్నిసార్లు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోతుంది, కొన్నిసార్లు ఫస్ట్ ఒక 5-10 సెకండ్స్ మాత్రం వన్ మోర్ స్టెప్ అనేది వస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ ఒకసారి Ctrl+R కొడితే రీలోడ్ అవుతుంది పేజ్, అప్పుడు ఇలా వస్తుంది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేదు అంటే నార్మల్గా సైన్ అప్ అవ్వచ్చు, లేదా లాగిన్ విత్ గూగుల్ ఉంటుంది. సో లాగిన్ విత్ గూగుల్ ఆప్షన్ కొట్టగానే మీకు ఈ బ్రౌజర్లో ఆల్రెడీ ఎన్ని మెయిల్స్ అయితే లాగిన్ అయ్యి ఉన్నాయో ఆ అన్ని మెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో నాకు ప్రస్తుతానికి ఈ ఒక్క మెయిలే లాగిన్ అయ్యి ఉంది ఈ బ్రౌజర్లో. సో మనం ఇది కొట్టగానే కన్సెంట్ అడుగుతుంది ఈ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వడానికి. సో కంటిన్యూ కొట్టాక అప్పుడు మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో UI అంతా చూడడానికి సిమిలర్గా ఉంటుంది ChatGPTతో, బట్ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఈ R1 అని ఉంది కదా, డీప్ థింక్ R1. సో దీన్ని మనం క్లిక్ చేస్తే అప్పుడు R1 మోడల్ యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన క్వశ్చన్ ఏదో ఒకటి ఇవ్వండి. ఫర్ సపోజ్ పైథాన్ ప్రోగ్రామ్ టు జనరేట్ ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ 1 to 100. సో ఈ క్వశ్చన్ ఇచ్చి ఇలా కొట్టగానే ఫస్ట్ ఇక్కడ చూసారా థింకింగ్ అని చూపిస్తుంది మనకి. థింకింగ్ అన్నప్పుడు ఏమవుతుందంటే అసలు మనకి రెస్పాన్స్ ఇచ్చే ముందు ఈ DeepSeek అన్నది ఎలా ఆలోచిస్తుంది. సో మనం అడిగిన ఈ ప్రోగ్రామ్ అది కరెక్ట్గా రాయడానికి అదేం ఆలోచిస్తుంది. సో ఇదంతా థింకింగ్ ప్రాసెస్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది యాక్చువల్ అవుట్పుట్ కాదు, ఇది దాని థింకింగ్ ప్రాసెస్. మనం అడిగిన కోడ్ ఇవ్వడానికి అది ఎలా థింక్ చేస్తుంది అన్నదంతా ఇది. అండ్ ఇంత థింక్ చేశాక ఇదంతా దాని థాట్ అనమాట. సో ఇక్కడ థాట్ ఫర్ 10 seconds అని ఉంది కదా, సో అదేంటంటే 10 seconds ఆలోచించిందని. ఓకే, సో ఈ థాట్ అంతా అయిపోయాక సో ఇది ఫైనల్ కోడ్. సో ఇప్పుడు ఇది రన్ చేయాలంటే ఆన్లైన్ పైథాన్ ఇంటర్ప్రిటర్స్ అయ్యి ఉంటాయి, అక్కడ ఇది ఇచ్చిన కోడ్ ఇలా రన్ చేస్తే ఇది చూసారు ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ 1 to 100 42, మళ్ళీ ఇది రన్ చేస్తే 72. సో ఈ కోడ్ మనకి DeepSeek ఇచ్చింది. ఓకే, ఇది జస్ట్ ఒక శాంపుల్ క్వశ్చన్ మాత్రమే, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇది ఒక జస్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ అంతే. సో ఆ ప్రాంప్ట్కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఇస్ డెవలప్మెంట్. సో ఈ ప్రాంప్ట్ ఇచ్చి మనం ఎంటర్ చేస్తే ఇది ఫస్ట్ అది ఆలోచిస్తుంది మనం అడిగిన క్వశ్చన్కి మనకి ఎలా రెస్పాండ్ అవ్వాలని. ఓకే, సో ఇక్కడ ఇది థింకింగ్ అన్న ప్రాసెస్ ఇది కొద్దిసేపు జరిగాక అప్పుడు అది అసలు ఎలా థింక్ చేస్తుంది మనకు రెస్పాన్స్ ఇవ్వడానికి అన్నది కూడా మనకి ఇక్కడ కింద ఇస్తుంది. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అనమాట ఇప్పుడున్న LLMsలో. జనరల్గా ఇప్పటి వరకు ఉన్న LLMsలో ఏంటి అంటే మనకు అది ఎలా థింక్ చేస్తుందన్నో తెలియదు, అది జస్ట్ మనం అడిగిన క్వశ్చన్కి అవుట్పుట్ ఇచ్చేస్తుంది, బట్ దాని వెనకాల అది ఎలా ఆలోచిస్తుంది ఇదంతా మనకు తెలియదు అనమాట. సో అలా తెలియాలి అంటే మనకి ఈ DeepSeek అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఓకే, ది యూజర్ ఆస్క్డ్ మీ టు ఎక్స్ప్లెయిన్ వాట్ వెబ్ డెవలప్మెంట్ ఇస్. సో ఇదంతా దాని అండర్స్టాండింగ్, మనం ఏం అడిగామో అది ఏం చెప్పాలి. సో ఫస్ట్ ఐ నీడ్ టు డిఫైన్ వెబ్ డెవలప్మెంట్ ఇన్ సింపుల్ టర్మ్స్, వాట్స్ ది కోర్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. సో ఇదంతా దానికి అదొక ప్లాన్ వేసి ఉంటుంది. ఇంత ఆలోచించాక ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట మనకి. ఓకే, ఇదంతా. అండ్ దాంతోపాటు ఏంటి అంటే DeepSeek అన్నది రీజనింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, బట్ క్రియేటివ్ స్టాండర్డ్స్ DeepSeek తక్కువ మిగతా ప్లాట్ఫామ్స్తో పోలిస్తే, బట్ రీజనింగ్ అయితే మాత్రం పర్ఫెక్ట్. దీని రీజనింగ్ టెస్ట్ చేయడానికి ఈ క్వశ్చన్ ఉంది. ఓకే, సో ఇదే క్వశ్చన్ మనం దీనికి ఇలా ఇచ్చి ఎంటర్ చేస్తే ఓకే, సో ఐ నీడ్ టు ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్. సో అది అర్థం చేసుకుంటుంది అండ్ దానికి అదే ఒక ప్రాసెస్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఐ రిమెంబర్ దాట్ వెన్ టేకింగ్ ద పార్షియల్ డెరివేటివ్. సో అదంతా ప్రాసెస్ చేసుకొని ఆలోచించాక అప్పుడు మనకి ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఇదంతా అవుట్పుట్ కాదు, ఇదంతా దాని థాట్ అనమాట. ఓకే, అండ్ ఫైనల్గా మనం అడిగిన క్వశ్చన్కి అది ఎంత ఆలోచించాక ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు
ఇంత ఆలోచించాక అప్పుడు మనకి ఈ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మన యాక్చువల్ అవుట్పుట్. సో దానిపైన ఉన్నది ఇదంతా థింకింగ్ ప్రాసెస్. అసలు డీప్సీకి ఎలా థింక్ చేసింది ఈ సొల్యూషన్కి రావడానికి అన్నది ఈ థాట్ అంతా అనమాట. సో మనం ఈ స్టెప్స్ బట్టి వెళ్ళినా సరే మనకు ఒక ఐడియా దొరుకుతుంది ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలని. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ డీప్సీక్లో. ఓకే ఓకే, సో ట్రై చేయండి డెఫినెట్గా. ఇది బ్రౌజర్లో వాడడం అనమాట డీప్సీక్. గైస్, ఈ డీప్సీక్ని మనం ఇంటర్నెట్ లేకుండా మన ఓన్ సిస్టంలో రన్ చేసుకోవాలంటే మనకి ఒలామా అన్న ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఓకే, సో గూగుల్లోకి వెళ్ళి ఒలామా డౌన్లోడ్ అని కొట్టండి, వస్తుంది. ఫస్ట్ లింక్ క్లిక్ చేశాక మీకు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ పేజ్లో ఏంటంటే మీ సిస్టమ్ తలకు ఓఎస్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో నా సిస్టమ్ విండోస్ ఓఎస్. సో విండోస్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ ఫర్ విండోస్ కొడతాం అనమాట. డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొట్టగానే ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, ఒలామా సెటప్ డాట్ ఈఎక్సీ. ఓకే, సో ఇది ఓపెన్ చేసి ఓపెన్ అని కొట్టండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇన్స్టాల్ అన్న బటన్ ఉంటుంది. ఓకే, ఆ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ ఒలామా అన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. బట్ నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది కాబట్టి నేను ఇంక ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయను. మీరు క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అవుతుంది. సో ఒకసారి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా అయిపోయాక మీరు మీ విండోస్ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఆ విండోస్ మెనూ ఓపెన్ అవుతుంది. సో అక్కడ కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేయండి, చేసి ఎంటర్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా వచ్చాక ఇక్కడ ఒక కమాండ్ ఇవ్వండి, OLLAMA ఒలామా -B. ఇలా కొట్టినప్పుడు మీకు అవుట్పుట్ ఇలా రావాలి, వర్షన్ నెంబర్ ఇది అని చెప్పి ఆ వర్షన్ నెంబర్ రావాలి. ఓకే, అలా వస్తే ఇన్స్టాల్ అయినట్టు. ఒకవేళ అలా ఇన్స్టాల్ అవ్వకపోతే ఇంకా ఇన్స్టాల్ అవ్వలేనట్టు, మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి మనం. సో ఒకసారి ఇది అయిపోయాక ఒలామా -H అని కొట్టి ఎంటర్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ కమాండ్స్ వస్తాయి, మనం ఏమేమి కమాండ్స్ ఇవ్వచ్చు అని. ఓకేనా, ఈ లిస్ట్ ఆఫ్ కమాండ్స్లో మనం ఈ లిస్ట్ అన్నది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఒలామా లిస్ట్. సో ఈ ఒలామా లిస్ట్ అని కమాండ్ ఇచ్చి ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ఏం కనిపించదు. నాకు ఇక్కడ డీప్సీక్ R1 కనిపిస్తున్నట్టు మీకు కనిపించదు, ఎందుకంటే నేను డీప్సీక్ మోడల్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. బట్ మీకు అది కనిపించదు. సో మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ ఇదే పేజ్కి వెళ్ళండి. ఇదే పేజ్లో ఈ మోడల్స్ అనేది ఉంటుంది. మోడల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ సోర్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో వీటన్నిటిలో మనకు బాగా కావాల్సింది డీప్సీక్ R1. డీప్సీక్ R1 మీద క్లిక్ చేస్తే మనం ఈ పేజ్కి వెళ్తాం. ఓకే, సో ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి. సో అసలు ఈ డ్రాప్ డౌన్ వాల్యూస్ ఏంటి అంటే ఈ 1.5B, 7B, 8B ఇవన్నీ ఏంటి అంటే పారామీటర్స్ అనమాట. సో ఒరిజినల్ డీప్సీక్ R1కి 671 బిలియన్ పారామీటర్స్. అది మన లోకల్ సిస్టమ్ మీద రన్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఓకే, సో ఇవి వాటి డిస్టిల్ వర్షన్స్. డిస్టిల్ వర్షన్స్ అంటే మినీ వర్షన్స్ లా అనమాట. ఓకేనా, సో ఈ 1.5B, 7B, 8B అంటే బిలియన్ పారామీటర్స్ అనమాట. ఇవి ఎంత బిలియన్ ఎక్కువ ఉంటే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకునే మోడల్కి అంత పవర్ ఉంటుంది. బట్ ఆ బిలియన్తో పాటు సైజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీ సిస్టమ్ సైజ్ బట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో నా సిస్టమ్కి నేను ఈ 1.5 బిలియన్ అన్నది ఇన్స్టాల్ చేసుకున్నా. సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు పేజ్ రీలోడ్ అవుతుంది. అయ్యాక ఇక్కడ చూసారా ఈ ఒలామా రన్ డీప్సీక్ R1 ఇదంతా ఉంది. ఇది కాపీ చేసి కమాండ్ ప్రాంప్ట్లో మళ్ళీ పేస్ట్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఫస్ట్ డౌన్లోడ్ లేదు కాబట్టి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక ఆటోమేటిక్గా మీకు ఇలాంటిది ఒకటి వస్తుంది, సెండ్ ఎ మెసేజ్ అని. సో ఇప్పుడు మనకి ఆ డీప్సీక్ అనేది మన లోకల్ సిస్టంలో యాక్టివేట్ అయినట్టు. ఓకే, సో మనం ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. సో హలో ఐఎమ్ జస్వంత్ అని ఇచ్చాము అనుకోండి. ఎంటర్ చేయగానే ఫస్ట్ అది ఆలోచిస్తుంది. ఇక్కడ చూసారా థింక్ అని ఉంది. సో హలో జస్వంత్, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ నీడ్ హెల్ప్ విత్ సంథింగ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సో ఇది దాని అవుట్పుట్ అన్నమాట. సో సపోజ్ ఇందాక ఇచ్చిన ప్రాంప్ట్ ఇద్దాం, పైథాన్ ప్రాంప్ట్ ఇద్దాం. రైట్ అ పైథాన్ ప్రోగ్రామ్ టు జనరేట్ ర్యాండమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. సో ఇది ఇవ్వగానే అది మళ్ళీ ఆలోచిస్తుంది. సో ది యూజర్ ఇనిషియల్ ఆస్క్ ఫర్ పైథాన్ ప్రోగ్రామ్ దట్ జనరేట్స్. ఇదంతా దాని థాట్ ప్రాసెస్ అనమాట. ఆల్రెడీ ఇందాక మనం చూసాం కదా బ్రౌజర్లో దాని థాట్ ప్రాసెస్ అంతా ఎలా అవుతుందో. సో ఇదంతా దాని థాట్ ప్రాసెస్ అనమాట. ఈ థింక్ అన్నదంతా అవుట్పుట్ కాదు. సో మనకి ఫైనల్ అవుట్పుట్ వస్తుంది ఇంకా ఇది మొత్తం థింక్ చేస్తాక. సో ఫైనల్గా అది ఎంత ఆలోచించాక ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా థింక్, ఈ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ ఇది. ఒకవేళ మీరు HTML వీడియోస్ అవి చూసుంటేనే అవి మీకు అర్థమవుతుంది. సో ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. సో ఈ మధ్యలో ఉన్నదంతా దాని థాట్ అనమాట ఇది. ఓకే, మనం అడిగిన క్వశ్చన్కి అది ఎలా ఆన్సర్ చేయాలన్న థాట్ ఇదంతా. సో దీంతో మనకు పని లేదు. ఇది యాక్చువల్ అవుట్పుట్. ఓకే, సో ఇది మనం అడిగిన పైథాన్ ప్రోగ్రామ్. సో ఇది మనం తీసుకెళ్ళి బ్రౌజర్లో రన్ చేసినా లేకపోతే ఏదైనా కోడ్ ఎడిటర్స్లో రన్ చేసినా సరే మన రిక్వైర్మెంట్ బట్టి వస్తుంది. బట్ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా వద్దు, నాకు సేమ్ బ్రౌజర్లో ఉన్నట్టే ఆఫ్లైన్లో కూడా కావాలి అంటే ఎనీథింగ్ LLM అని ఉంటుంది. డౌన్లోడ్ ఎనీథింగ్ LLM. సో ఈ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇక్కడ కూడా సేమ్ మనది ఏ ఓఎస్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ ఫర్ విండోస్ ARM. సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో ఆల్రెడీ నేను ఇది కూడా డౌన్లోడ్ చేస్తా, ఇలా వస్తుంది డౌన్లోడ్ అయ్యాక. ఇప్పుడు మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇన్స్టాలేషన్ కోసం అడుగుతుంది. సో మీకు ఇది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఓన్లీ ఫర్ మీ అన్నది క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ కొడితే
ఇక్కడ ఫైల్ అడుగుతుంది. సో కనిపించిన అంతా ఇన్స్టాలేషన్ కొట్టగానే ఫైల్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఈ ఎనీథింగ్ ఎల్ఎల్ఎం అన్నది. సో ఫైనల్గా ఇన్స్టాల్ అయిపోయాక ఎలా కనిపిస్తుంది అంటే, సో ఆ ఎనీథింగ్ ఎల్ఎల్ఎం అన్నది ఉంది కదా, ఆ షార్ట్ కట్ క్రియేట్ అవుతుంది కదా, ఆ షార్ట్ కట్ ఓపెన్ చేస్తే అది ఎలా ఓపెన్ అవుతుంది అంటే సో ఫైనల్గా అప్లికేషన్ ఓపెన్ అయ్యాక ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ న్యూ వర్క్ స్పేస్ అని కొట్టగానే వర్క్ స్పేస్ నేమ్ అడుగుతుంది. ఓకే, డెమో అని ఇచ్చి సేవ్ కొట్టగానే మనకి ఇక్కడ ఆల్రెడీ మనకంటూ ఒక వర్క్ స్పేస్ తయారైపోతుంది. ఇది మన బై డిఫాల్ట్ డీప్ సీకి వెళ్ళాం అనమాట. ఓకే, సో ఇక్కడ హై వాట్ ఈస్ యువర్ మోడల్ అనుకుంటే అది కొద్దిగా సేపు ఆలోచించి మనకి రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇదంతా అవుతున్నది డీప్ సీకి వెళ్ళడంలో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని. ఓకే, సో ఇది ఎలా దీని ఆలోచన దీనికి ఉంటుంది, అవుట్పుట్ ఫైనల్గా ఇస్తుంది. కమింగ్ ఫ్రైడే పార్ట్ 2 రిలీజ్ అవుతుంది ప్రాజెక్ట్ది. సో మేక్ షూర్ యూ ప్రాక్టీస్. మనం ఫ్రైడే వీడియోలో కలుద్దాం.